అందుకే కోర్టు కూడా తప్పు చేసిందా అన్న అనుమానం వస్తుంది నాకు. దీని మీద కూడా నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ తరఫు నుంచి కూడా దర్యాప్తు చేయించాలి. ఈ జడ్జి గారికి పైనుంచి ఎవరో జడ్జి ఇంకొక జడ్జి చెప్పారట. నేను అందుకు ఆ జడ్జి ఎవరైనా అట్లా అదంతా పెడుతుంటారు. మనం ఎవరిబడి హ్యూమన్, మనందరం మనుషులే. జడ్జి అయినా, ఆఫీసర్ అయినా, గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, ప్రైమ్ మినిస్టర్ అందరం మనుషులమే కదా. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తిరుమల పరకామణి కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. తాజాగా టీడీపీ నాయకుడు ఆయన వర్ల రామయ్య ఒక వ్యాఖ్య చేశారు. ఆ పై జడ్జి ఎవరో ఇచ్చారట ఆదేశాలు, దాని ప్రకారం వీళ్ళు చేశారు అని ఆయన అంటాం ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఆ జడ్జి ఎవరు అనేటువంటి చర్చ ఇప్పుడు సర్వత్రా నడుస్తోంది. ఎందుకనంటే జడ్జిలకి రాజకీయ అపప్రదలు ఆపాదించి వాళ్ళకి లేనిపోనివన్నీ అంటగట్టే ప్రయత్నాలు గతంలో కూడా టీడీపీ నాయకులు చేసినటువంటి పరిస్థితి. హైకోర్టులో ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల మీద కేసులు వచ్చినప్పుడు హైకోర్టు జడ్జి గారు అప్పుడు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆయన పేరు వెనకాల రెడ్డి ఉన్నందుకు ఆయనకి రకరకాల రాజకీయ అపప్రదలన్నీ అంటగట్టారు అప్పట్లో. అది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళకి తీర్పులు అనుకూలంగా వచ్చినప్పుడు మాత్రం ఆ జడ్జిలు చాలా గొప్పవాళ్ళని, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా తీర్పు రానప్పుడు ఆ జడ్జిలకు కూడా లేనిపోనివన్నీ అంటగట్టే ప్రయత్నాలు గతంలో కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ పరకామణి కేసు, చోరీ కేసు గురించి చాలా డీటెయిల్డ్గా వైసీపీ నాయకులందరూ వివరించడం జరిగింది. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. 72,000 విలువ చేసేటువంటి అమెరికన్ డాలర్లు దొంగతనం చేస్తూ అతను రవికుమార్ అనే అతను దొరికిపోయాడు. దానికి ప్రాయశ్చిత్తంగా ఆ కుటుంబం దాదాపు అప్పుడు 14 కోట్ల విలువైనటువంటి వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా టీటీడీకి రాసిచ్చారు. ఇదంతా కూడా ఒక జ్యుడిషియరీ ప్రాసెస్ లోనే జరిగింది. ఫస్ట్ తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేయటం జరిగింది. ఆ తర్వాత మెగా లోక్ అదాలత్ కోర్టులో ఇది పరిష్కరించడం జరిగింది అనేటువంటిది ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. 72,000 విలువ చేసే 9 అమెరికన్ డాలర్ నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? పోనీ దేశంలో అనేక చోట్ల అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి, కానీ ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? అందరినీ ఆలోచన చేయమని అడుగుతాను. ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదైంది, తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు, మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్ని కోర్టుల పరిధిలో ప్రాపర్ కోర్ట్ ప్రొసీజర్తో, అంటే జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. ఇందులో ఏదైనా సాంకేతిక పరమైన ఏదైనా అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు, తప్పులేదు. దీన్ని చిలువలు పలవలు చేసి ఎవరో జడ్జి, ఆ పై జడ్జి ఎవరో ఈ జడ్జికి ఆదేశాలు ఇచ్చారట, అసలు లోక్ అదాలత్ కోర్టులో దీన్ని చేయటం ఏంటి, ఇదంతా లోపాయకారిగా ఒక లాలోచి కుట్ర జరిగింది. వైసీపీ నాయకులకి అతని ఆస్తి, ఎవరైతే అతను దొంగతనం చేసినటువంటి రవికుమార్ ఉన్నాడో అతని నుంచి ముట్ట చెప్పబడింది వైసీపీ నాయకులకి అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఈ కేసుని ఎలాగో అలాగా అప్పుడు పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారి మేడకో, లేకపోతే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి మేడకో, ఈవో ధర్మారెడ్డి గారి మేడకో దీన్ని చుట్టాలి అనేటువంటి ప్రయత్నం చాలా గట్టిగా జరుగుతోంది అనేటువంటిది మనకు తెలిసిందే. ఇటీవలే అప్పుడు ఆ కేసు, ఆ దొంగతనం బయటపడినప్పుడు కేసు కట్టినటువంటి తిరుమలలో ఏఎస్ఓగా పనిచేసినటువంటి పోలీస్ అధికారి అతను తర్వాత డిప్యూటేషన్ మీద వేరే రైల్వే డిపార్ట్మెంట్కి వెళ్ళటం జరిగింది. అక్కడ ఆయన మరణిస్తే అది కూడా ఆ మరణం మీద కూడా రకరకాల అనుమానాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి. అతని మరణం దాకా తీసుకెళ్లారు. ఎందుకనంటే వీళ్ళేసిన సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో అతన్ని విచారించి ఎవరైతే కేసు పెట్టారో అతన్ని దోషిగా మార్చి నువ్వు పలానా వాళ్ళ పేరు చెప్పాలి, బొమ్మన కరుణాకర్ రెడ్డి పేరు చెప్పాలి, లేకపోతే ధర్మారెడ్డి పేరు చెప్పాలి, ఇలా అతన్ని హింసించిన నేపథ్యంలో సూసైడ్ చేసుకున్నాడు అనేటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి. వాళ్ళేమో రకరకాలుగా లేదు మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మీ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అని చెప్పేసి మీరే అతన్ని హత్య చేశారు అని చెప్పేసి మళ్ళీ రివర్స్ లో ఆరోపణ చేయటం, ఇలా రకరకాల మలుపులు తిరుగుతున్నటువంటి కేసులో తాజాగా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కూడా చాలా డీటెయిల్డ్ గా వివరణ ఇవ్వడం జరిగింది. ఏ మాత్రము కూడా తప్పు చేయకుండా ఆనాటి పాలక మండలి రవికుమార్ అనేటువంటి వ్యక్తి తన ఆస్తులని రిజిస్ట్రేషన్ చేసి
టీటీడీకి అప్పగించి ఆ పత్రాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఇచ్చినాడు. దీనికి ఆ అధికారులకు ఏ రకమైనటువంటి ప్రమేయం ఉన్నది? అతనే తన ఆస్తుల్ని రాయించినాడు. అతని ఆస్తులు రాయించటము అనేటువంటి విషయంలో టీటీడీకి సంబంధించి ఎవరు ఏ రకమైన వాళ్ళ ఆస్తులని రాసిస్తే అవి తీసుకోవటం వరకే టీటీడీకి సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయి. ఎవరిచ్చినా కూడా తీసుకుంటారు. టీటీడీకి ఇప్పటికి కొన్ని లక్షల కోట్ల మంది అనేక రూపాయల దానాలు ఇచ్చున్నారు. దొంగిచ్చినాడా ఇంకొకరిచ్చినారా అన్నటువంటిది కాదు, ఎవరిచ్చినా కూడా తీసుకునేటువంటి పరిస్థితి టీటీడీలో ఉన్నది. ఇది ఏదైనా సరే దీంట్లో శల్య పరీక్ష చేసి లేనివన్నీ కూడా దీంట్లో అందరికీ ఆపాదించి ఆఖరికి న్యాయస్థానాలకు కూడా ఈ రాజకీయాలు ఆపాదించి చేసేటువంటి తెలుగుదేశం ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా దారుణం. లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని రకరకాల రూపాల్లో దానికి తీసుకొచ్చి ఆ కేసుని ముందు జంతు కొవ్వని, ఆ తర్వాత లేదు దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని, లేకపోతే వనస్పతి అని, ఇక ఆఖరికి అది అసలు నెయ్యే కాదు ఒక కెమికల్ అని, అది ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందని, ఇలా రకరకాలుగా దాన్ని మలుపులు తిప్పి దాంట్లో ఏమీ లేదు నీరుగా కేసు ఏమీ లేకపోయినా సరే అది ఏదో రకంగా వైసీపీకి అంటగట్టాలని చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఇప్పుడు సేమ్ పరకామణి కేసు విషయంలో కూడా అలాంటి ప్రయత్నమే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేయటం అనేటువంటిది ఇది చాలా దారుణం. ఎందుకంటే ముఖ్యంగా ఈ తిరుమల దేవాలయం చుట్టూ జరుగుతున్నటువంటి ఈ కేసులు, లేనిపోని కేసులు ఏవైతే ఉన్నాయో ఈ అక్రమ కేసులు ఇవన్నీ కూడా ఈ విచారణల పేరుతో హిందువుల మనోభావాలు దెబ్బతీయటం అనేటువంటిది అస్సలు కరెక్ట్ కాదు అనేటువంటిది ఒక పక్క హిందూ సంఘాల నుంచి కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట. దీనికి అంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.